వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎన్ని అడుగులు ఉండొచ్చు అంటారు? అదే విధంగా వెంకటేశ్వర స్వామితో పాటు ఎలాంటి దేవతామూర్తుల్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు? తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం 9 అడుగులు ఉంటుందమ్మా. అలాగే 7.5 అడుగుల వరకు ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంటుంది. శివలింగం వస్తుంది. ఒక 4 నుంచి 5 అడుగుల వరకు శివలింగం వస్తుంది. అయితే ఇందులో వీటన్నిటికి కూడా శక్తిని ప్రసాదించేటువంటి శ్రీచక్రం ఉంటుంది చూశారమ్మా. భూతకాలంలో యావత్ ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు ఎవరు చూసి ఉండరు. అంటే ఒకేసారి ఈశ్వరుడికి మనం అభిషేకం చేస్తుంటే ఆ ఈశ్వరుడితో పాటుగా శ్రీచక్రానికి కూడా ఏకకాలంలో అభిషేకం జరుగుతుంది. అది ఏమిటి అనేటువంటిది రహస్యం భవతి. ఇప్పుడు దాన్ని బయటకు చెప్పదలుచుకోవట్లేదు. అది చూసినప్పుడు మాత్రము యావత్ ప్రపంచంలోకి వెళ్ళి మీరు పరిశీలించండి, ఎక్కడా కూడా అటువంటి ఒక శ్రీచక్రము శివలింగం మీకు కనిపించదు. అంత విశేషమైంది ఉంటుంది. అది ఒక 3.5 అడుగుల వరకు అది ఉంటుంది. శ్రీచక్రము శివలింగము 2 ఏకకాలంలో. పోనదేమన్నా అర్ధనారీశ్వర శివలింగమా? కాదు. శ్రీచక్రము వేరు, శివలింగము వేరు. కానీ శివలింగానికి మనం అభిషేకం చేస్తే అభిషేకం చేసిన ప్రతి ద్రవ్యము శ్రీచక్రం బిందువు నుంచి మొత్తం శ్రీచక్రం మొత్తం కూడా వస్తుంది. ఆ అభిషేకం ఏ రకంగా లోపల జరుగుతుంది అనేటువంటిది మనకు బయటకు చూసే వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. అది ఎంత విచిత్రమో అర్థం చేసుకోండి. ఒక శివలింగానికి మాత్రమే మనం అభిషేకం చేస్తుంటే ఆ శివలింగంలో చేసేటువంటి అభిషేకాన్ని మనం శ్రీచక్రంలో చూస్తాం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా గమనించారా? శివలింగానికి మనం అభిషేకం చేస్తుంటే శ్రీచక్రంలో ఆ అభిషేకాన్ని మనం దర్శనం చేసుకోగలం. ఎక్కడైనా మీరు చూశారా? ప్రపంచంలో ఎక్కడా లేదు. అటువంటిది అంత యోగవంతమైనటువంటి శక్తి పరమైనటువంటి శ్రీచక్రాన్ని ఇక్కడ ప్రధానంగా, అంటే ఆ శక్తి అనేటువంటి దేనికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎలాంటి కష్టము లేకుండా వాళ్ళు వచ్చినటువంటి ఏ కోరిక మీద అయితే వచ్చారో ఆ కోరిక నెరవేర్చాలంటే దానికి శక్తి కావాలి. శక్తి కావాలంటే శ్రీచక్రం ఇవ్వగలుగుతుంది. శ్రీచక్ర సింహాసనే అని అమ్మవారికి ఉంటుంది. కనుక ఆ శ్రీచక్రం అనేటువంటిది మూల స్థాపనగా ఉండి ఆ శ్రీచక్రం నుంచి మొత్తం 8 దిక్కులా కూడా శక్తిని ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మూల విరాట్ అయినటువంటి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పిల్లాపాపలతో ప్రతి ఒక్క మనిషి ఆపద మొక్కులు వాడ, అనాథరక్షగా, గోవింద గోవింద అన్న రీతిలో ప్రతి ఒక్క వ్యక్తిని రక్షిస్తూ కాంక్షిస్తూ భగవంతుడు కాపాడుతాడు. ఉత్తరోత్తర కాలంలో అమెరికా ఆధ్యాత్మిక రాజధాని క్షేత్రంగా కూడా ఈ క్షేత్రం విరాజిల్లవచ్చు ఈశ్వరేచ్ఛ.